హాయ్ హలో వెల్కమ్ టు జాస్టర్ మీడియా. వాడి ఊరు పేరు తెలియదు, 35,000 సాయం చేశానని కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు. లోకంలో సాయం చేసే చేతులు ఉన్నాయి, కానీ ఆ సాయాన్ని గుండెల్లో పెట్టుకొని పూజించే మనుషులు చాలా అరుదు. మనం చేసే చిన్న మేలు ఒకరి జీవితాన్ని ఎంతలా మారుస్తుందో, తిరిగి వారు మనపై చూపే ప్రేమ మనల్ని అంతటి ఆనందానికి గురి చేస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. శంకర్ గౌడ్ అనే వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని తెలిసి నటుడు శివాజీ రాజా తన దగ్గర ఉన్న 35,000ను అసిస్టెంట్ ద్వారా పంపించారు. అప్పట్లో ఆయన ఒక అపార్ట్మెంట్ కు ఇన్స్టాల్మెంట్ కడుతున్న సమయంలో కావడంతో అది పెద్ద మొత్తమే, కానీ తోటి నటుడు మాత్రం దీన్ని విమర్శించారు. డబ్బు తీసుకున్నాడు కదా, ఇక తిరిగి రాడు, నీకు బుద్ధి లేదు అని హేళన చేశారు. 2-3 నెలల పాటు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో శివాజీ రాజా మనసులో కూడా చిన్న అనుమానం మొదలైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒకరోజు ఉదయం కరీంనగర్ దగ్గర గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ 3 గ్రామస్తులతో కలిసి వచ్చారు. నేరుగా వచ్చి శివాజీ రాజా కాళ్లకు దండం పెట్టి హక్ చేసుకున్నారు. తన ఊరి జాతరకు రావాలని, తన కుమారుడు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాడని ఆహ్వానించారు. ఆ మట్టి మనుషులు పిలుపులో ఉన్న స్వేచ్ఛతను చూసి శివాజీ రాజా తన షూటింగ్ ని కూడా వాయిదా వేసుకుని మరీ కరీంనగర్ బయలుదేరారు. ఆ గ్రామానికి చేరుకున్న శివాజీ రాజాకు అపూర్వ స్వాగతం లభించింది. డప్పుల మోతలు, ఊరంతా పండగ వాతావరణం. శంకర్ గౌడ్ తన చిన్న గుడిసెలో శివాజీ రాజా ఫోటోను దేవుడి పక్కన పెట్టి పూజిస్తున్నాడు. అది చూసి ఆయన చలించిపోయారు. గ్రామస్తులందరికీ శంకర్ గౌడ్ శివాజీ రాజాను మా దేవుడు అని పరిచయం చేశారు. ఆ రోజు వారి మధ్య గడిపిన క్షణాలు, వారితో కలిసి చేసిన డాన్సులు తన జీవితంలో మరెప్పుడు పొందదని గొప్ప ఆనందాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, శివాజీ రాజాకు కిడ్నీ సమస్య వచ్చిందని ఎవరో చెప్పగా విన్న శంకర్ గౌడ్ ఏమాత్రం ఆలోచించకుండా నా సార్ కోసం నేను కిడ్నీని ఇస్తాను అని ముందుకు వచ్చారు. ఏకంగా 13 రోజులు అక్కడే నిరీక్షించారు. కేవలం 35,000 సాయం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి సిద్ధపడడం ఈ కాలంలో ఊహించని విషయమని, కృతజ్ఞతకు చదువుతో సంబంధం లేదని, అది సంస్కారమని శంకర్ గౌడ్ నిరూపించారని చెప్పుకొచ్చాడు శివాజీ రాజా.